జోగి రమేష్, పేర్ని నాని, పిన్నెల్లి, వల్లభనేని, చెవిరెడ్డి, నందిగం సురేష్, ఇట్లా లెక్కలు ఇట్లా వేసుకుంటూ పోతే చాలా పేర్లు వస్తాయి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి మీరు, సార్ టీడీపీ సర్కిల్లో ముఖ్య నాయకుల్లో కూడా ఒక చర్చ జరుగుతోందని. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరూ చేస్తున్నది తప్పు. ఈ అధికారం 5 ఏళ్లే, తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్సీపీ కూడా ఈ రకంగానే చేస్తే మన పరిస్థితి ఏంటి? తండ్రి కొడుకులు సులభంగా తప్పించుకొని వెళ్ళిపోతారు. మన పరిస్థితి ఏంటి? కార్యకర్త పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా యాక్టివిస్ట్ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న నాయకుల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. చర్చ జరుగుతోంది అన్నది వాస్తవమేనా? మీకు ఇంకోటి వాస్తవం కన్నా గుండు గరాయి చేసుకున్న మాట వినండి. 600 మందిని డిప్లాయ్ చేశారు వ్యక్తిత్వ హననాలకి. మన కాదు, ఫస్ట్ లోపల ఉన్న ముసలి ఎవరిని? టీడీపీలో ఉన్న ముసలి వాళ్ళ పార్టీలో ఎగెనిస్ట్ లోకేష్ టీం ఎవరైతే ఉన్నారో మీరు అంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వట్లే. ఓకే, మీరు ఇంకా పాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉన్న కోర్ టీముల్లో మంచి మర్యాదకి పెద్దపేటలు వేసే వాళ్ళ గురించి ఇప్పుడైతే రేపు అదే జరుగుతుందా? ఏం జరుగుతుంది రేపు? అదే జరగడం కాదు, ఆల్రెడీ జరుగుతోంది. ఓకే, ఇందాక చెప్పాడు చూడండి, బొచ్చే సోదరు గారు ఇలాంటి పెద్దవాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు కూర్చునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. రైట్. వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. నిమ్మక నీరెత్తున కూర్చోపోతే రేపు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. ఆ వయసులో జైలుకి పోవాలి కదా బొచ్చే సోదరు గారు, ఇంకెవరైనా. ఎందుకు వాళ్ళు తెలియదు? చెప్పాను కదా సార్, అది పిచ్చుకోక రెడ్ బుక్ ఎవరైనా గడుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గడుతుంది. అలా కాదు. రేపు ఈ తప్పులన్నీ ఈ విధంగా చేసుకుపోతే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద నష్టం లేకపోవచ్చు, లోకేష్ గారికి పెద్ద నష్టం లేకపోవచ్చు, మిగతా క్యాడర్ చాలా పెద్ద నష్టం కదా సార్. వైఎస్ఆర్సీపీ కూడా అదే జరుగుతుంది కదా సార్. ఒక్కటైతే చెప్తున్నాను సార్, ఒక్కటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మా నాయకుడు క్లియర్గా మాకు అనేక సందర్భాల్లో ఎవరన్నా బయట ఆడినా పరుష పద్యాలతో అట్లా మాట్లాడినా మళ్ళీ తర్వాత జగన్ గారి దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత అది మాట్లాడటం తప్పనే చెప్పాడు. బహిరంగంగా మీడియా ముందు చెప్పుండకపోవచ్చు. అవును. సో అట్లాంటి తప్పు మనం మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడారని చెప్పి మనం కూడా మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా అయిందని చెప్పి, ఎందుకంటే ఆయన మీడియా మొక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాగా ఏదో వచ్చి పొద్దున సాయంత్రం ఊరకు డబ్బా కొట్టి ఆ కార్యక్రమాలు జగన్ గారు చేయలేదు కాబట్టి చాలా మంది తెలియకపోవచ్చు. సో మాకు డిబేట్లు ఎందా ప్రసాద్, మాకు డిబేట్లో వచ్చేటప్పుడు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. మేము నిజంగా ఒక చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నా బయట మాట వస్తే రేపొద్దున మళ్ళీ మమ్మల్ని పిలిచి అడుగుతారేమో అన్నటువంటి ఆ విధంగా నాకున్న ఎక్స్పీరియన్స్. ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీలో చిన్న ఇది, అతను ఓ ప్రెస్ మీట్లో రఘురామకృష్ణరాజు గారి గురించి నేను అడిగాను, ఏంటి ఈ మధ్య మీరు ఎక్కడ కనపడట్లేదు మీడియాలో అంటే, అతను చెప్పిన విషయం మాట్లాడుతూ నేను టంగ్ స్లిప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంకెప్పుడు నువ్వు ప్రెస్ ముందుకు రావద్దు, మీడియా ముందుకు రావద్దు. అదే చంద్రబాబు నాయుడు గారు టంగ్ స్లిప్, చిన్న పదం స్లిప్ అయినందుకు నేను మీడియా ముఖంగా ఈ రోజు లేను సార్ పార్టీలో, పార్టీ నన్ను వెళ్ళొద్దని చెప్పింది. పార్టీ ఆఫీసులో కూర్చుని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని బిఎస్డీకే పదంతో ఉచ్చరించినప్పుడు చంద్రబాబు ఎంకరేజ్ చేశారుగా, దీక్ష చేశారు సార్. అదే దీక్షలో పరిటాల సునీత మాట్లాడింది ఏమని, 5 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకో చంద్రబాబు నాయుడు గారు అందరు నరికేసి వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. బోస్డీకే అన్నవాడికి మద్దతుగా దీక్ష చేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళ వ్యక్తిత్వం అది. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం ఇట్లా ఏమని, ఏదిగో నేను వాళ్ళని మందలించా ఇట్లా చెప్పడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు తెలుసా, మందలించకుండా పైకేమో మందలించా అని చెబుతాడు, లోపలేమో ఇంకా గట్టిగా తిట్టు, ఇంకా గట్టిగా తిట్టాలని చెప్పి బయటేమో ఎస్ మీరు ఇట్లా మాట్లాడడం తప్పండి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అన్నారు కదా, 1,32,00,000 మంది ఓట్లు వేశారు సార్. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది, 5లో ఒకటి అయిపోతుంది ఆల్రెడీ. ఒక సంవత్సరం కంప్లీట్ వస్తుంది, దగ్గర 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్లే. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఒకటి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు కదా, నాయకులు కుటుంబ సభ్యులు బయటకు వస్తారు. ఎప్పుడన్నా వల్లభనేని వంశీ గారు భార్య ఎప్పుడన్నా మనకు బయటకు వచ్చారా? ఇవాళ బయటకు వచ్చారు. మన ఇంటూరు రవికిరణ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వాళ్ళ భార్య బయటకు వచ్చారు. సో రేపు భార్య పిల్లలందరూ బయటకు వస్తారు. మీరు ఒకళ్ళని అరెస్ట్ చేస్తే కుటుంబంలో 4 బయటకు వచ్చి పోరాడతారు. ఒకళ్ళని అరెస్ట్ చేసామనుకుంటున్నారు మీరు, అదనంగా 3 వస్తున్నారు బయటికి. సో రేపొద్దున మీరు ఈ అరెస్టులు ఎంతమంది చేస్తారు చేసుకోండి, దానికి ప్రిపేర్ అయి ఉన్నాం. కాకపోతే చర్యకు ప్రతిచర్య ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము గాంధీ మహాత్ములం కాదు, కొట్టారు లేదా కొట్టించుకున్నాము అని చేతులు కట్టుకుని కూర్చునే టైప్ అయితే కాదు, దాటిపోయింది. ఒకప్పుడు కూర్చున్నాం, పోనీలేరా వాళ్ళ అన్ని వదిలేసాం, ఎన్ని రకాలు వదిలేసాం సార్. ఈసారి జగన్ 2.0 ఇదే చూడబోయేది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 ఏ విధమైనటువంటి పరిపాలన చూశారో, సంక్షేమం అభివృద్ధి అదే పరిపాలన కొనసాగిస్తూ, ఏదైతే మేము కొంత కార్యకర్తల్ని ఏదైతే కొంత 2 ఏళ్ళు కోవిడ్ సమయం అన్ని వల్ల కొంత కార్యకర్తలకి అటాచ్మెంట్ కొంత తగ్గిందో, ఆ అటాచ్మెంట్ ఇంకా బలంగా చేస్తూ ఇప్పుడు ఎవరైతే మా కోసం కష్టపడతారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం,
మాకు ఎవడైతే చెడు చేస్తాడో వాడిని ఇంకా బలంగా పెట్టుకుంటాం, ఇంకా బలంగా పెట్టుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నా, కేసులు మీరు ఒక్క కేసు పెట్టారేమో ఇంత రెట్టింపుగా మేము ఏ విధంగా మేము వదలం. నారా లోకేష్ కాదు, ఎవరు కాదు, ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అప్పుడు మా కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని వదలమని చెప్తున్నా. గ్రామ స్థాయిలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తల నుంచి ఎవరినైనా కూడా మీరు కాళ్ళు పట్టుకొని క్షమించండి అన్న వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మీరు ఈరోజు ఆ విధంగా వేధింపులు చేస్తున్నారు. ఇల్లు కూలుస్తారు, స్థలాలను ఆక్రమించేస్తారు, లేదంటే వెళ్ళి దాడులు చేసేస్తారు, లేదు ఇంకా లొంగట్లేదంటే చంపేస్తారు, కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తారు, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసేస్తారు ఓ రోజల్లా. సో ఈ విధంగా అక్రమ అరెస్టులు దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి చర్య ఖచ్చితంగా 2.0లో ఉంటుంది, 100% ఉంటుంది. ఈ మంచి కొనసాగిస్తూనే ఖచ్చితంగా ఉండదు. అధికారులు కూడా చెప్తున్నారు ముందు మీరు ఈ 4 ఏళ్లు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వల్లభనేని వంశీతో ఆగేది కాదు, ఇది మొదలు కాదు, ఆల్రెడీ చాలా జరిగాయి, ఇక్కడతో ఆగేది కాదు, ఇంకా జరుగుతుంది. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు పేరు చెప్పను అధికారులు కూడా చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే పోలీసు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని అరెస్ట్ చేశారు. ఆ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు అతను జిల్లా లీడర్, అతను అరెస్ట్ చేసినప్పుడు అతనికి పొద్దున్న సాయం దాకా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్లో. ఇవ్వకపోతే నాకు మంచినీళ్ళు ఇవ్వండి సార్, మీరు భోజనం పెట్టకపోయినా పర్లేదని అంటే ఒక ఖాళీ బాటిల్ ఇస్తా, నీది నువ్వు పోసుకొని తాగన్నాడు. ఆ అధికారి వీళ్ళు డిబేట్ చూస్తే గుర్తుపెట్టుకో, నీది నువ్వు తాగిపిస్తావు, నువ్వు ఆయన తాగమన్నావేమో ఖచ్చితంగా నీకు పోపిస్తే తాగిపిస్తాం. ఆ పోలీస్ అధికారికి, ఆ ఎస్ఐకి ఎవరికొన్నారో అతను చెప్తున్నాం. అంటే మంచినీళ్ళు అడిగితే సార్ పొద్దున్న సాయంత్రం దాకా మంచినీళ్ళు ఇవ్వండి అంటే మంచినీళ్ళు కూడా ఇవ్వం, మంచినీళ్ళు ఇవ్వం కాబట్టి ఖాళీ బాటిల్ ఇస్తాం, నీకు పోసుకొని తాగన్నప్పుడు వాడిని వదులుతావా సార్? ఆ అధికారిని కూడా వదలని చెప్తున్నా. ఆ అధికారి గుర్తుపెట్టుకో, ఈ వేదిక సాక్షిగా ఖచ్చితంగా ఉంటే రాజీనామా చేసి నువ్వు ఈ దేశం వదిలి కన్నం వదిలి పారిపోవాలి.